కోతి రెండు పిల్లులు. రెండు పిల్లులు దారిలో ఆహారం కోసం వెతుకుతూ ఉండగా వాటికి ఒక రొట్టె ముక్క దొరికింది. ఆ రెండు పిల్లులు ఒక రొట్టె ముక్క కోసం గొడవ పడుతూ ఉన్నాయి. నాదంటే నాదని హోరాహోరీగా కొట్లాడుతూ ఉన్నాయి. వాటి గొడవను ఒక కోతి చెట్టుపై నుండి గమనిస్తూ ఉంది. ఎంతసేపటికి వాటి గొడవ తీరట్లేదు. ఈ సమస్యకు పరిష్కారం కూడా వాటికి తోచలేదు. అది గమనించిన కోతి వాటి దగ్గరకు వచ్చి ఇలా అంది, ఇంత దానికి ఎందుకు దెబ్బలాడుతున్నారు? మీ సమస్యకు ఒకటే పరిష్కారం. ఈ రొట్టె ముక్కని మీరు చెరిసగం పంచుకోండి. కావాలంటే మీ ఇద్దరికీ సమానంగా నేను పంచి పెడతాను అని చెప్పింది. కోతి మాట ఆ పిల్లులకు నచ్చి ఆ రొట్టె ముక్కను కోతికి ఇచ్చాయి. కోతి ఆ రొట్టెను రెండుగా చేసింది. రెండుగా చేసి, అయ్యో ఒక ముక్క పెద్దగా ఉంది అని ఆ రొట్టె ముక్కలో నుంచి కొంచెం కొరికి తినేసింది. అరెరే, ఇప్పుడు ఈ ముక్క పెద్దగా అయిపోయింది అని రెండో ముక్కలో కూడా కొంచెం తినేసింది. చా, ఇప్పుడు ఇది పెద్దగా అయిపోయింది అని మళ్ళీ మొదటి ముక్కలో కొంచెం తినేసింది. ఇలా కొంచెం కొంచెం చేసి మొత్తం రొట్టె ముక్కను తిని తుర్రున చెట్టెక్కి పడుకుంది. పిల్లలు రెండు నోరు తెరిచి చూస్తూ ఉండిపోయాయి. నిరాశగా వాటి దారిన అవి వెళ్ళిపోయాయి. అందుకే పెద్దలు మనకి ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఇద్దరి మధ్య గొడవ అయినప్పుడు లాభం ఎప్పుడూ మూడో వారికే చెందుతుంది అని.